లడ్డుకు రూపం ఉన్నట్టు దాని తీపికి రూపం లేదండి. ఆ లడ్డు తీపిగా మారిందండి. తీపిగా మారేసరికి రూపం పోయిందండి. ఆయన నా నాలుకకు తెలుస్తూనే ఉన్నదండి తీయగా ఉన్నదని. అర్థమైందా? నా నాలుకకు తెలుస్తున్నదని అంటున్నా. ఇంకా అక్కడ కూడా తేడా ఉన్నదండి. నాకు తీపి తెలుస్తున్నదని అంటున్నా. నేను వేరు, ఆ తీపి వేరు. చూసారా? ఇంకా రండి, ఆ తీపిని అనుభవించే తృప్తి చెందా. ఇప్పుడు తీపి లేదు, తీపి నా మనసులో లేదు. ఏమన్నదో తెలుసు, ఆ తృప్తి ఉన్నదండి. ఆ తృప్తికి రూపం లేదండి. తృప్తిని కూడా తోషతలు బారింది. ఆ లడ్డు తీపి అయి, ఆ తీపి తృప్తి అయి, ఆ తృప్తి ఎక్కడికి వచ్చిందో తెలుసునా? నా జ్ఞానంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏది మిగిలిపోయింది చివరకు? నా జ్ఞానము మిగిలిపోయింది. జ్ఞానాన్ని దాటి ఇక నేను ఇటు అటు కదిలి మెదిలిపోలేనండి. ఎందుకంటే జ్ఞానము నా స్వరూపమేనండి. నా స్వరూపాన్ని దాటి నేను యువతలకి అవతలికి రాలేనండి. కనుక జ్ఞానమేనండి నేను. నాకింక గోచరించే మాధుర్యం దగ్గర నుంచి నేను కాదండి, తృప్తి నేను కాదండి, మాధుర్యం నేను కాదండి, ఆ పదార్థం అతలే కాదండి. చూసారా? ఆ మూడు నా విశేషాలండి. ఈ జ్ఞానము ధరించిన వేషాలండి. ఆ వేషాలుగా చూచి జ్ఞానాన్ని మరిచిపోయావో మూల పదార్థం నేను గమనించలేవు. నువ్వు అవే గమనించడానికి వీలవుతుంది. అప్పటికి ఇవన్నీ నా స్వరూపంలో లయమవ్వాలి. ఇదే అండి బ్రహ్మాండమైన విద్య. ఇది సూక్ష్మం, చాలా సూక్ష్మమైనటువంటి విషయం అండి అది. ఎందుకంటే మాధుర్యం దగ్గరికి వచ్చినప్పటికీ లడ్డు సూక్ష్మమైపోయింది. ఇంతలా కనపడుతున్నది, అది చప్పరించే కొద్దీ కరిగిపోతున్నది, సూక్ష్మమైపోతున్నది. తీపి అనే అనుభవం దగ్గరికి మరీ సూక్ష్మమైంది. తృప్తి దగ్గర ఇంకా సూక్ష్మమైంది. నా లోపల లయం అయ్యేసరికి ఇంకా అసలు అదే లేదు, నేనే ఉండిపోయా. పరమ సూక్ష్మం, నిర్విశేషం. ఏ విశేషాలు ఉండకూడదు అంటే నామం రూపం అవే లయమైపోతేనే సూక్ష్మం. సర్వగతం. ఎప్పుడైతే ఏ నామరూపం అడ్డు లేదో సర్వగతం అంతటా వ్యాపిస్తుంది. ఆయన చెబుతుంటే చూడు, చేతులు తిప్పి ఆ రోజుల్లో చెబుతుంటే